హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చాలా సింపుల్గా ఎవరైనా చేసే విధంగా ఎలా చేయాలి అనేది షేర్ చేస్తాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేయండి. నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్ టైం నేనైతే షార్ట్ వీడియోని షేర్ చేశానండి. అయితే చాలామందికి అర్థం కావట్లేదు, లాంగ్ వీడియోని పెట్టండి అనేసి కామెంట్ చేశారనమాట. సో అందుకనే మీకోసం మళ్ళీ వీడియోని అయితే షూట్ చేసి ప్రిపేర్ చేశాను. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి 3 పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై పీస్ బిర్యానీ కదా, కంపల్సరీ ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ చేస్తాం కాబట్టి ఈ ఆయిల్ని బిర్యానీలోకి యూజ్ చేయొచ్చండి. సో నేను ఇక్కడైతే చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మరీ పెద్ద పీసులు కాకుండా కర్రీకి ఎలా వండుకుంటామో అదే విధంగా పీసులు కొట్టించుకోవాలి. ఇక్కడ 3/4 kg వరకు చికెన్ తీసుకున్నానండి. అదేవిధంగా 3/4 kg వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. బియ్యాన్ని కూడా 2 సార్లు కడిగేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. వెడల్పుగా ఏదైనా పెద్ద గిన్నెను పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, అలానే ఒక 6-7 పచ్చిమిర్చి, అలానే కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి కరివేపాకు వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెను, అలానే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి అడుగంటకుండా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూతను తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలండి. అలానే 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, కొంచెం పుదీనా, అలానే కొంచెం కసూరి మేతి, కొత్తిమీర. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. చికెన్కి సరిపడా కారం వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి వాడిన బిర్యానీ మసాలా పౌడర్ నేనే స్వయంగా ఇంట్లో ప్రిపేర్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూసేయండి. ఇలా బాగా కలుపుకొని మూతను పెట్టుకొని మరొక 10 నిమిషాలు మగ్గించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గితే సరిపోయిద్ది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఏదైనా ఒక గిన్నెలోకి 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం ఆయిల్, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ప్లేట్లో చూపిస్తున్నట్లుగా ఇలా బిర్యానీ దినుసులు అనేవి వేసేసుకోండి. లైట్గా వేసుకుంటే సరిపోయిద్ది. అలానే ఒక 6-7 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలండి వాటర్లోనే. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలానే ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ వాటర్ బాగా మరిగే వరకు బాయిల్ చేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇండియన్ గేట్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. సో ఈ బాస్మతి రైస్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. రైస్ అనేది ఒక 70% వరకు ఉడికితే సరిపోయిద్దండి. సో రైసు ఇలా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోయిద్ది. ఏదైనా జాలిగిన్నెలోకి తీసుకొని రైస్ని పక్కన పెట్టుకోండి. ఇలానే వాటర్లో ఉంచొద్దు. ఇలా రైస్ని అంతా కూడా చక్కగా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం వెడల్పుగా ఏదైనా గిన్నెను పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్, అలానే కొంచెం నెయ్యిని వేసుకొని రైస్ని ఇలా వేసుకోవాలండి. సమానంగా నేను ఇక్కడ లేయర్స్ లాగా పెడుతున్నాను అనమాట. ముందుగా రైస్ని ఇలా సమానంగా సర్దుకోండి అడుగున బాగాన. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదా ఈ చికెన్ కూడా కొంచెం ఇలా రైస్ పైన పెట్టేసుకోవాలండి. ఆల్రెడీ రైస్ మనం 70% వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఒక్క 30% ఇలా లైట్గా దమ్ చేస్తే సరిపోయిద్దండి. మళ్ళీ చికెన్ పైన రైస్ని పెట్టుకొని రైస్ పైన మిగిలిన ఈ చికెన్ ఫ్రైని కూడా మొత్తం ఇలా ఈవెన్గా
పెట్టుకోవాలండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చక్కగా ఇలా చికెన్ పైన ఈవెన్గా పెట్టుకొని పైన కొంచెం పుదీనా అలానే కొత్తిమీరను కూడా మంచిగా గిన్నె పైన అప్లై చేసుకోండి. ఆ తరువాత 2 స్పూన్ల నెయ్యిని కూడా చుట్టూరా మిడిల్లో మంచిగా అప్లై చేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకోవడం వలన పొడి పొడిగా చక్కగా ఉంటుందన్నమాట రైస్ ఉడికిన తర్వాత. ఇప్పుడు 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అలానే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా మంచిగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అలానే ముందుగా రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇలా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని చుట్టూకి రైస్కి మంచిగా చుట్టూ మిడిల్లో అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా అన్ని క్వాంటిటీస్ కూడా మంచిగా రైస్కి చికెన్కి సరిపడా వేసుకొని ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మూతను టైట్గా పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అంతేనండి, చూసారు కదా, పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోయిందండి. రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నిజంగా తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి మీ ఇంటిల్లిపాదికి పెట్టండి. మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడు ఒకటే రకం బిర్యానీలు తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా ఫ్రై పీస్ బిర్యానీ చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. నిజంగా టేస్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ కన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.